భగవద్గీత అనేది ఏమిటి అంటే అది శ్రీకృష్ణ పరమాత్మ ముఖారవిందంలో ఇచ్చిన వాణి. అయితే ఇందులో మనకి మానవ మాతృనికి ప్రమాణ గ్రంథము ఏమిటి అన్నటువంటి విషయం వస్తే అందరూ చెప్పవలసింది ఏమిటి? వేదము. వేదము ఈక్వల్ జ్ఞానము. ఈ మానవుడు ఆచరించవలసినటువంటి నియమాలని చెప్పినటువంటిదే వేదం. అలాగని మానవుడు భక్తి కొరకు ఏ కర్మాగారాలు చేసుకుంటూ అలాగనే వ్యవసాయము వ్యాపారము ఇటువంటి విషయాలన్నీ చక్కగా కూలంకషంగా మనకు అందజేసినటువంటి జ్ఞాన నిధియే వేదం. అటువంటి వేదము సారమే భగవద్గీత. ఆది శంకరాచార్య వారు ప్రస్థానత్రయానికి భాష్యం రాస్తూ భగవద్గీతలో మొట్టమొదటిగా రాశారు, ఇదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహం. అందుచేత మరి భగవద్గీత అందరూ కేవలము పారాయణ చేసినందువల్ల ఒక విశేషమైన ఫలం వస్తుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, అభివృద్ధులు జరుగుతాయి. కానీ మనస్సులో ఉన్న దుర్గుణాలు పోవాలంటే, సమాజం బాగుపడాలి అంటే, సమత్వ బుద్ధి రావాలి అంటే భగవద్గీత వచ్చిన మనం అందరూ చదవాలి. మరి దీనికి ఒక పేరు పెట్టారు, సనాతన ధర్మ ప్రచార సమితి. ఈ సనాతన పది ఎక్కడి నుంచి వచ్చింది? మహర్షి మలయాళ స్వాముల వారు ఆంధ్రదేశానికి ఈ ఆధ్యాత్మిక పెట్టిన వారిలో అగ్రగణ్యులు ఎవరు అంటే శ్రీ వ్యాసాశ్రమ సంస్థాపకుడు మహర్షి మలయాళ స్వాముల వారు. వారు పెట్టిన భిక్ష. వారు సనాతన వేదాంత సభలను పెట్టారు. మరి సనాతనం అంటే సృష్టి పూర్వం ఏకమేవ ఆసీత్ అధునాపి తథైవ ఆసీత్. అటువంటి సృష్టికి ముందు ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మ అది సనాతనం. ఏష ధర్మ సనాతన అని ధర్మానికి కూడా సనాతనం ఉంది. భగవద్గీతలో కూడా సనాతన ధర్మము. అటువంటి మలయాళ స్వామి ఆశయాన్ని చక్కగా మరి మధ్యన శ్రీనివాసులు వారు కూడా సనాతన ధర్మ ప్రచార సమితి ఇది. అందుచేత భగవద్గీత అన్నటువంటి తాత్పర్యము ప్రతిరోజు ఒక తాత్పర్యం చదువుకోండి. అందులో ఒకవేళ తాత్పర్యం అర్థం కాలేదని వదిలిపెట్టకండి. అర్థం కాకపోతే పుణ్యం వస్తుంది. అర్థమైందా? శ్లోకాలు చదివి అర్థం కాకపోతే ఏ విధంగా పుణ్యం వస్తుందో భగవద్గీత తాత్పర్యం చదివితే వ్యర్థం పోదు, పుణ్యం వస్తుంది. అర్థమైందా? ఇంటిలో తగువులు ఉండవు. అత్త కోడలు ఎలా ఉంటారంటే ఐకమత్యంతో ఉంటారు. అల్లుడు మామలు ఐకమత్యంతో ఉంటారు. అలాగనే కొడుకు తల్లిని బాగా గౌరవిస్తాడు. తల్లి కొడుకుని ఏ విధంగా చూసుకోవాలో గౌరవిస్తుంది. సమాజం బాగుపడాలంటే భగవద్గీత తాత్పర్యమే శరణ్యం. అది రోజు చదవండి. ఒక తాత్పర్యం. ఈనాడు దేశంలో మనకి ఒక తృప్తి లేకపోవడానికి కారణం ఏమిటి? భగవద్గీత భావం మన అంతరంగంలో లేని చేతే ఎన్ని వేల కోట్లు వందల కోట్లు ఉన్న మానవుడికి తృప్తి లేక అశాంతి పాలవుతూ ఉన్నారు. ఇది ఇప్పుడు కూడా అహం వృత్తిని నిర్మూలింప చేస్తుంది భగవద్గీత తాత్పర్యం. కేవలము ఆ తాత్పర్యం చదవకపోతే అహం వృత్తిని పెంచి నా ఎంతటి వారు లేరనిపిస్తుంది. ఆ అహం వృత్తి అన్నటువంటిది ఒక కరోనా వ్యాధి అన్నమాట. అది అందరినీ చంపేస్తుంది. అంటే జన్మజరా మృత్యు ప్రవాహానికి దారి తీస్తుంది. శాంతి సుఖం లేకుండా చేస్తూ ఉన్నది. అందుచేత మరి భగవద్గీతలో కర్మయోగము ఉంది. చక్కగా మనం చేసిన కర్మ ఫలం ఆ భగవంతునికి కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన. మనం ఫలం కోరినా కోరకపోయినా ప్రతిదీ ఫిక్స్డ్ అయిపోయింది. ఒక అధ్యాయం చదివితే ఏమొస్తుందో ముందే ఫిక్స్ చేశాడు భగవంతుడు. మనం ఒకవేళ పనుండి అర్ధభాగం విడిచిపెట్టి వెళ్ళిపోయినా మనకే దోషము రాదు అనే మాట ఎవరు చెప్పారు? నేహాభిక్రమణ స్వస్తి ప్రత్యవాయో నవిద్యతే అన్నారు.
కాబట్టి ఇక్కడ ఏదైనా లలితా సహస్రం కానీ భగవద్గీత కానీ వేరే స్తోత్రాలు కానీ సగం చదివి పని నుండి వెళ్ళిపోయారు అనుకోండి, ఏమీ దానివల్ల దోషం లేదు, దానికి ప్రత్యేకమైన పాపము లేదు, అది విడిచిపెట్టి దోషము లేదు. అందుకే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్ అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అందుచేత ఎవరు భయపడవలసిన పని లేదు. అర్థమైంది కదా భగవద్గీతను. అటువంటి మరి గీత అన్నటువంటిది మనకు చూడండి, ఏం మనం చేస్తున్నామో ప్రతి వారికి ఒక సిమ్ ఇచ్చాడు భగవంతుడు. మన సెల్లలో వేసిన సిమ్ అయినా సరే ఛార్జీ లేకపోతే పని చేయదు. అర్థమైందా? దాంట్లో ఫుల్గా ఫీడ్ అయిపోయినా పని చేయదు. కానీ భగవంతుడు మన హృదయాకాశంలో ఒక సిమ్ ఇచ్చాడు. ఈ సిమ్ము ఎన్ని జన్మల నుంచి ఫీడ్ చేసుకునే ఉంది. మనకి ఈ జన్మలో కూడా చూసే చూపుని ప్రింట్ చేస్తూ ఉంది, వినే శబ్దాన్ని ప్రింట్ చేస్తూ ఉంది, తినే రుచిని ప్రింట్ చేస్తూ ఉంది. అర్థమైందా? 30 సంవత్సరాల కింద తిన్న రుచిని కూడా ఈరోజు చెప్తాడు. అలానే హోటల్లో కాఫీ తాగాను, అలాంటి కాఫీ ఎక్కడా దొరకలేదంటాడు. ఇది ఫీడ్ చేసుకునేది ఎవరు? అందుచేత మనము ఆడే మాటలు ఫీడ్ చేసుకుంటుంది, పాడే పాటలు ఫీడ్ చేసుకుంటుంది ఈ సిమ్ము. ఇది మనం చక్కగా అనవసరమైన విషయాలు ఇందులో ఎక్కించుకోకూడదు. భగవద్గీత వచనం చదివితే ఇందులో ఉన్నవి డిలీట్ చేసుకోవాలనిపిస్తుంది. అర్థమైందా? మన చేతిలో ఉన్న సెల్లని ఒకట ఆల్ డిలీట్ అడుగుతాయి, చేసేవచ్చు. కానీ ఇందులో ఎక్కించుకోవడం సుఖం, కానీ డిలీట్ చేసుకోవడమే సాధన. ఆ సాధనకి ఉపయోగపడే గ్రంథమే భగవద్గీత. ఎన్నుండి భక్తి లక్షణాలు ఎన్ని ఉన్నాయి, అలాగే మనకి 13వ అధ్యాయంలో ఎన్ని లక్షణాలు ఉన్నాయి. అమహనిత్వ మదం భిత్వ 16లో ఎన్ని ఉన్నాయి, అభయం సత్వ సంసిద్ధి. ఈ గుణాలన్నీ కూడా మనం చక్కగా ఒక దాని మీద ఒక పుస్తకం మీద రాసుకోండి. ప్రత్యేకంగా ప్రతి గుణము మనం అలవర్చుకోవడమే సాధన. దానితో ఏమవుతుంది, ఈ సిమ్ములో అనవసరంగా ఉన్నటువంటి రాగము, ద్వేషము, ఈర్ష్య, అహంకార వృత్తిని డిలీట్ చేయడానికి అవుతుంది. లేదా వచ్చే జన్మకి ఇదే సిమ్ అండి. సెల్ల మారుతుంది కానీ సిమ్ము మారదు, గుర్తుపెట్టుకోండి. ఈ శరీరం పోతుంది, మళ్ళీ శరీరం వచ్చినప్పుడు సూక్ష్మ శరీరమే దాంట్లో ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఏ అలవాట్లు ఉన్నాయో అదే అలవాటు. తాగేవాడికి తాగే అలవాటు ఉంటుంది, తిట్టేవాడికి తిట్టే అలవాటు ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఇక్కడ చేసుకున్న సిమ్లో అనేకమైన విషయాలు అమెరికా తీసుకెళ్ళి ఆ సెల్లో ఏమొస్తాయి అదే వస్తాయి. అందుకే మన వాళ్ళు ఒక మాట అన్నారు, రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరము వదలదంటారు. అందుచేత మనం ఇప్పుడు చూడండి, భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికాపీత. లాస్ట్ ఏం చెప్పారు? సకృదపియేన మురారి సమర్థే సకృదపియేన మురారి తస్య సమీపేన చర్చ. ఎవరైతే భగవద్గీతను చక్కగా అభ్యాసం చేస్తారో వారికి పాపాలు పోతాయి. ఎందుకంటే జ్ఞానాగ్ని సర్వకర్మ అని. అందుచేతే యముడు సమీపానికి రాడు. ఈరోజు ఏం వారం చెప్పండి అందరూ కూడా? ఆదివారం. ఈవేళ సూర్య భగవానుడు ఇక్కడికి 6 గంటలకు వస్తున్నాడు అంటే మీ అందరికీ సంతోషమా దుఃఖమా చెప్పండి? రేపు సోమవారం కాశీ నుండి విశ్వేశ్వరుడు వస్తున్నాడు ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ కంటే సంతోషమా దుఃఖమా? మరి మంగళవారం సాయంకాలం యమధర్మరాజుకి వస్తున్నారు ఇక్కడికంటే సంతోషమా దుఃఖం? ఎవరైనా వస్తారా? రారు. యముడు రాకుండా ఉండాలంటే ఏముండాలి చేతిలో చెప్పండి గట్టిగా? భగవద్గీత. భగవద్గీత కించిదధీత. గీత చేతిలో పట్టుకొని వెల్కమ్ యమధర్మరాజు అంటే నో నో ఆప్కే పాస్ నహీ ఆయేంగే, క్యోं భగవద్గీత హై ఆప్కే పాస్. అర్థమైంది కదా? అయితే భగవద్గీత ఒక దగ్గర పెట్టి బాత్రూమ్కి పోతాం, అప్పుడైనా రావచ్చు. ఎప్పుడు అప్పుడు రాకుండా ఉపాయం ఏంటి? ఈ భగవద్గీతలో వాక్యం ఏదైనా సరే ఆ వచనం నీ హృదయంలో సొచ్చుకుందే ఇంకా నీ దగ్గరికి యమధర్మరాజు ఎందుకు రాడు? భగవద్గీత సాక్షి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే ఏమిటి?
ఎవరికైతే భగవద్గీతలో చెప్పినటువంటి జ్ఞానం మొట్టమొదటి ధర్మం పట్టుబడాలి. తరువాత భగవంతుడు చెప్పినటువంటి దేవుడు చెప్పాడు, సర్వభూత స్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. చూశారా, భగవద్ దర్శనం కాలేదంటాం. ఎవరు భగవద్గీతను ఆశ్రయించుకొని చక్కగా ఉన్నతత్వం ఒకటే అదేమిటి పరమాత్మ స్వరూపం. ఈశ్వరుడు అందరి హృదయాల్లో ఉన్నాడని చెప్పారు కదా. ఇప్పుడే మన కసిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అన్న ఈశ్వర సర్వభూతానామని. అలాగే భగవంతుడు అందరి హృదయాల్లో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా. ఇది రావాలి. అందరి హృదయంలో పరమాత్మ ఉన్నాడు, అదే పరమాత్మ నాలో ఉన్నాడని భావం రావాలి. అర్థమైంది కదా. అజో నిత్య శాశ్వతయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. శరీరము మనకి పోయిన ఆత్మ నహన్యతే. శరీరే హన్యమానే సతి ఆత్మ నహన్యతే. శరీరం చంపబడినను చచ్చినను ఆత్మకి చావు లేదు. ఆ ఆత్మ నేను అన్నటువంటి జ్ఞానం భగవద్గీత కూడా మనకి చక్కగా చెప్తుంది. ఒకటి ధర్మం ఉండాలి, రెండవది జ్ఞానం ఉండాలి. ఈ రెండే భారతదేశమే కాదు ప్రపంచాన్నంతా బాగు చేస్తుంది. ధర్మం లేకపోతే అధోగతి పాలవుతుంది, జ్ఞానం లేకపోతే ఇంకా హీనమైన జనములు గురవుతారు. అందుచేతే మన వాళ్ళు ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ఎవడు ధర్మమైన భగవద్గీతను ఆచరించాడో మోక్ష సామ్రాజ్యమే. నేను పరమాత్మను, అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహస్మి జ్ఞానం కలగపోయినా మంచి కుటుంబంలో పుడతాడు. శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టో విజయితే. వాడి హీన స్థితికి రాడు. నమే భక్త ప్రణశ్యతి అంటున్నాడు. అందుచేత భగవద్గీత ధర్మాన్ని ఆచరించి మోక్షం అంటే ఏమిటి చెప్పండి? ఈ జ్యోతిర్లింగో దేవుడిలో కలిసిపోవడం కాదు, దేవుడు వచ్చి మనలో కలిసిపోవడం కాదు. అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటనే తెలుసుకోవాలి. కాబట్టి మనలో ఉన్న దుర్గుణాల్ని బయటికి తీసేయాలి. సమాజం బాగుపడుతుంది, ఇల్లు అంతా హాయిగా ఉంటుంది లోకం. అందుచేత మరి సమయం ఎక్కువ అవుతుంది, కాలాతీతం. అందుకు అందరూ భోజనాల సమయం అందుకు అందరికీ కూడా ఇటువంటి గీతా జ్ఞానాన్ని చక్కగా కలిగినటువంటి ఏర్పాట్లన్నీ. అలాగనే మరి మా శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాలు కంకణం కట్టుకొని ఎలా అంటే ఏం పర్వాలేదు, అందరూ దయ మన ఎందుంటుంది, చక్కగా నెరవేరిపోతుంది. మహర్షి మలయాళ స్వామి వారు ఏ కార్యక్రమం ప్రారంభించినా ఎప్పుడూ నిరాటంగా జరిగిపోయింది. ఈ గీత ప్రతి వారికి గీత చదవచ్చునటువంటిది. ఆ స్త్రీ గారు, పురుషుడు గారు, బాలుడు గారు, వృద్ధుడు గారు, బ్రాహ్మణులు కదా అందరూ చదవచ్చు. అందరూ ఓంకారం ఉచ్చరించి చెప్పిన వారు ఎవరండి? మహర్షి మలయాళ స్వామి. అలాగే ఈ గీతంతో తెలియజేసిన వారు విద్యా ప్రకాశానంద స్వాముల వారు. ప్రతి గ్రామాల్లో కూడా తెలిసిపోయింది. వారు ఉపన్యాసం చెబుతూ ఉంటే ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ చాలే. ఆ రోజుల్లో టీటీడీ దేవస్థానం వారు రికార్డు చేశారు. ఇది చాలే లేదు, మొత్తం 50,000 లక్షల మంది ఆ రోజుల్లో. కాబట్టి ఈ భగవద్గీత మనందరికీ శరణ్యం. అటువంటిది మరి ఇటువంటి కార్యక్రమానికి దిగ్విజయంగా శ్రీనివాస్ గారు ముందుకు నిలబడి చేయించాలి. మనమందరం వారికి కోఆపరేషన్ చేయాలి. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆ గీతామాత శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఆరోగ్య అఖండ ఐశ్వర్యాన్ని, మంచి భక్తిని, ఆత్మ జ్ఞానాన్ని, ధర్మ మార్గాన్ని చక్కగా స్థిరపడేట్టు అనుగ్రహించుగాక. మనం చేసి ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచానికే విశ్వశాంతి కలుగుగాక. హరి ఓం తత్సత్. ఇక్కడ విరమించుకుంటున్నా. ఇక్కడి నుంచి ఇక నేను బయలుదేరుతున్నాను. హరి ఓం తత్సత్. ఓం.